నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు అన్ని వేళ్ళు వైవి సుబ్బారెడ్డి వైపే చూపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే ఈ కల్తీ నెయ్యి వ్యవహారము జరిగింది ఆ కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారని తెలిసి కూడా ఆ కల్తీ నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారని తెలిసి కూడా అదే డైరీలకు కావాలనే కమిషన్లకు కకృతిపడి ఆయన ఆర్డర్లు ఇవ్వడం జరిగింది నెయ్యి ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ పొడిగించడం కూడా జరిగింది ఎందుకు పొడిగించారు ఏమి ఆశించి పొడిగించారు అనే దాని మీద విచారణ జరుగుతూ ఉంది అందుకు సంబంధించి అప్పట్లో ఆయనకు పిఏ అంటే ఏపీ భవన్లో ఆయన రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఢిల్లీలో ఆయనకు లైజన్ అధికారిగా ఉన్నటువంటి చిన్న అప్పన్న అనేటువంటి అధికారి అప్పట్లో అధికారి ఆయన లైజన్గా ఉన్నాడంట ఆయన జీతము లక్షల్లో ఉంటుంది కానీ ఆయన అకౌంట్లో అయితే కనుక 4,69,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్ అయితే జరిగింది సో ఈ 4,69,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి కమిషన్ల డబ్బేనా మరి ఆ 4,69,00,000 రూపాయలు ఎవరికి పంపించావు ఏమైంది అని చెప్పి ఆ చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన్ని విచారణకు పిలిచి ప్రశ్నల వర్షం అయితే కురిపించారు సో 4 కోట్లు ఎలా జమ అయ్యాయి మీ జీతం లక్షల్లోనే కదా కల్తీ నెయ్యి సరఫరాలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమిటి చిన్న అప్పన్నపై సిట్ ప్రశ్నల వర్షం 4 గంటల పాటు సాగిన విచారణ ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన 5 ఏళ్లలో జీతము ఇతర భత్యాలు కలుపుకుంటే 65 లక్షలకు మించదు అలాంటప్పుడు మీ బ్యాంకు ఖాతాల్లో 4,69,00,000 ఎలా జమ అయ్యాయి ఆదాయం లక్షల్లో ఉంటే మీ బ్యాంకు ఖాతాల్లోకి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్న అప్పన్నను సిట్ అధికారులు ప్రశ్నించారు వీటిపై ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్లు తెలుస్తోంది అంటే ట్రైనింగ్ ఇవ్వనట్లుంది చిన్న అప్పన్నకి ఎందుకంటే ఈ ఫోన్లలో మాట్లాడితే వీళ్ళ మీద నిఘా ఉంది కాబట్టి ఫోన్లలో మాట్లాడితే ఎక్కడ దొరికిపోతామో అనేటువంటి ఉద్దేశంతో ఆ మాజీ పిఏ ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్రైనింగ్ ఇవ్వనట్టున్నారు సో ఆయన ఏం చెప్పాలో తెలియకుండా మౌనంగానే ఉండిపోయాడంట మౌనంగా ఉంటే ఇంకా మౌనం అంగీకారం కాబట్టి ఇంకా 4,69,00,000 రూపాయలు ఆ కల్తీ నెయ్యికి సంబంధించిందే అని ఇంకా దర్యాప్తు అధికారులు అనుకోవాల్సి ఉంది నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న చిన్న అప్పన్నను కస్టడీ నిమిత్తం సిట్ అధికారులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు అనంతరం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు రక్తపోటు ఈసీజీ పల్స్ పరీక్షించి సాధారణ స్థాయిలో ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు ఈ సందర్భంగా చిన్న అప్పన్న మాస్క్ ధరించి ముఖం దాచుకునే ప్రయత్నం చేశారు తర్వాత ఆయనను భూదేవి కాంప్లెక్స్ లోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు మధ్యాహ్నం భోజనం తర్వాత 4 గంటల పాటు విచారించారు సుబ్బారెడ్డితో ఎలా పరిచయమో చూడండి విజయనగరం జిల్లాకు చెందిన మీకు వైవి సుబ్బారెడ్డితో పరిచయం ఎలా ఏర్పడింది 2014-19 వరకు వైవి సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన తర్వాత ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా నియమితులు కావడానికి ఎవరు సహకరించారు ఢిల్లీలో ఎలాంటి బాధ్యతలు నిర్వహించారు అని అధికారులు ప్రశ్నించారు ఓ అధికారి ద్వారా వైవి సుబ్బారెడ్డి పరిచయం అయ్యారని నిబద్ధతతో పనిచేయడంతో ఆ స్థాయికి ఎదిగానని ఏపీ భవన్కు వచ్చే ముఖ్యుల పర్యటనలను సమన్వయం చేసుకునే బాధ్యత అక్కడ నిర్వహిస్తానని చిన్న అప్పన్న చెప్పినట్లు తెలుస్తోంది తిరుమల వ్యవహారాలతో మీకేం పని నెయ్యి సరఫరాదారులు డైరీ ప్రతినిధుల వివరాలు 2022లో ప్రొక్యూర్మెంట్ జిఎం నుంచి ఎందుకు సేకరించారు తర్వాత నెయ్యి నమూనాలను మైసూరులోని సిఎఫ్టిఐ ల్యాబ్కు ఎందుకు పంపాల్సి వచ్చింది ఇందులో వైవి సుబ్బారెడ్డి ప్రమేయం ఉందా అంటూ సిట్ అధికారులు ప్రశ్నించగా సుబ్బారెడ్డితో ఉన్నటువంటి అనుబంధంతోనే తిరుమలకు వచ్చి వెళ్లేవాడిననే దానికి మించి నాకేం తెలియదని చెప్పాడంట ఇంక చెప్తాడే అంది నేను 4,69,00,000 రూపాయలు కల్తీ నెయ్యి తయారు చేసే వాళ్ళ దగ్గర తీసుకున్నాను దాన్ని సుబ్బారెడ్డికి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పడు కదా సో మౌనంగా ఉన్నాడంట ఆయనకి ట్రైనింగ్ ఇవ్వనట్లుంది అంతకు ముందు లంచాలు తీసుకున్నారా బోలేబాబా డైరీ ఏజెంట్ పిపి శ్రీనివాసన్ను కిలోకి 25 చొప్పున కమిషన్ ఎందుకు అడిగారు అప్పటికే ఆ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందని మీకేమైనా తెలుసా కమిషన్ ఇవ్వకపోవడంతోనే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ని తెర మీదకు తీసుకొచ్చి కాంట్రాక్ట్ దక్కేలా చేశారా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి హవాలా ఏజెంట్ ద్వారా 2 దఫాలుగా 50 లక్షలు తీసుకున్నది వాస్తవమేనా ఈ 4,69,00,000 కాదు ఇంకొక 50 లక్షలు కూడా క్యాష్ రూపంలో తీసుకున్నట్టున్నాడు సో మొత్తానికి ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అన్ని వేళ్ళు సుబ్బారెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి సుబ్బారెడ్డి గారి మెడకు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి మెడకు ఈ కల్తీ నెయ్యి కేసు ఏదైతే ఉందో అది
ఉచ్చు బిగుస్తూ ఉంది. మరి 20వ తారీఖున వైవి సుబ్బారెడ్డి గారు కూడా విచారణకు రావాల్సి ఉంది. ఆయన నేను ఆంధ్రప్రదేశ్కు రాను, మీరే హైదరాబాద్కి రండి, హైదరాబాద్లోని విచారించాలండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడంతో విచారణ చేయడానికి సిట్ అధికారులే హైదరాబాద్కు వెళ్ళనున్నారు. 20వ తారీఖున వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారించనున్నారు. ఆ విచారణలో ముఖ్యంగా చిన్నాపన్నకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, ఒకసారి 50 లక్షలు, మరొకసారి 4,69,00,000 రూపాయలు డబ్బులు ట్రాన్సాక్షన్కు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. మరి చూద్దాం సుబ్బారెడ్డి గారు విచారణలో ఏం చెప్తారో. సో మొత్తానికి కల్తీ నెయ్యి వ్యవహారంలో సుబ్బారెడ్డి గారు అరెస్టు కాబోతున్నారా అంటే అవుననే అంటున్నారు న్యాయ నిపుణులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.